హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంత రాత్రిపూట హారిక ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, డిసెంబర్ 31 నైట్ అంటే కేక్ కోసుకోవాల్సిందే కదా. సో కేక్ కోసుకోవాలి అంటే కేక్ తెచ్చుకోవాలి. సో అందుకని నేను మా తమ్ముడు కేక్ తెచ్చేసుకుందాం అని అయితే చీరాల వచ్చేసామన్నమాట. మన చీరాల అయితే లైటింగ్స్తో కలర్ఫుల్గా ఉంది అసలు. ఇక్కడ మన చీరాల చర్చ్ చూపిద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు రోడ్ బ్లాక్ చేస్తారు. సో సరే అని ఎలాగైనా మన వ్యూవర్స్ కి చూపియాలి ఈ చర్చ్ అని ఇలా చూపిస్తున్నా. బట్ బ్లర్ ఉండే కొంచెం, బట్ పర్లేదు, నాట్ బ్యాడ్. అసలు ఎంత బాగా చేశారో కదా లైటింగ్ మాత్రం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ర్యాంప్ అసలు అంతే. సరే అని మా డాడీ కలర్స్ తెమ్మంటే చీరాల మార్కెట్ రోడ్ లో ఆగాము. అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. సరే అని ఇంకా బేకరీకి అయితే వచ్చేసాము. అక్కడేమో ఏదో పుష్కరాలకు వచ్చినట్లు వస్తున్నారు, వెళ్తున్నారు జనాలు. అసలు ఇంత చిన్న స్పేస్‌లో గూడా బల్లలు పెట్టేసి కేక్‌లు అమ్మేస్తున్నారు. ఏం చేస్తాం? ఆ రోజు అంత డిమాండ్ ఉంది కేక్‌కి. ఇంకా లాస్ట్‌కి మా తమ్ముడు గూడా వచ్చేసాడు కేక్ తీసుకొని. ఇదే నా ఫేవరెట్ రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. సరే అని 12 అవ్వగానే మా డ్యాడీకి, మమ్మీకి అయితే న్యూ ఇయర్ విషెస్ చెప్పేసాను. మా తమ్ముడికి కూడా ఏదో హగ్ ఇచ్చి పాపంలే విష్ చేద్దాం అనుకుంటే వాడేమో నా పొట్టలో ఒక గుద్దు గుద్దేశాడు. అంతే కదా, అక్క తమ్ముడు బాండ్ అంటే అసలు ఎండ్లెస్ అనమాట. ఇక్కడ ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. మా డాడీ ఏమో కేక్ మీరు కోయండి చిన్నపిల్లలు అంటాడు, నేనేమో మీరు కోయండి అంటాను. సరే లాస్ట్కి ఇంకా అందరం కోయాల్సి వచ్చింది. మా తమ్ముడేమో మా డాడీకి అడ్డంగా నిలబడిపోతుంటే, అరే అటు జరగరా బాబు, నువ్వే సరిపోయావు అని మా డాడీ అంటున్నాడు. ఇలా మేమందరం అయితే కలిసి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా న్యూ ఇయర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సరేనని మన వ్యూవర్స్ కోసం నేనైతే స్వయంగా కేక్ కట్ చేశాను అనమాట. మీకే కేక్ ముక్క పెడదామని. బట్ నేను తింటే మీరు తిన్నట్టు కాదా అని డౌట్ వచ్చేసింది. అందుకే నేనే తినేసాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మమ్మీ నేను లేచాము ముగ్గు వేద్దామని. అసలు ఎంత మంచిగుందో చూడండి మీరే. అంటే నాకు రాదులే ముగ్గు వేయడం, మా మమ్మీ వేస్తే నేను వేవర్స్గా చూస్తానన్నమాట. అంతే కదండి, మనకి తింటం తప్పితే ఏం రాదు. ఇంకా ముగ్గు వేశాక మనమే సెలెక్ట్ చేస్తాం ఏ రంగు ఎక్కడ వేస్తే బాగుంటుంది అని. నేను కూడా రంగులు వేశాను అని చెప్పడానికి ఆ వీడియోనే సాక్ష్యం అనమాట. చూడండి, నేను రంగులు వేయడం వల్ల ఎంత బాగా వచ్చిందో ముగ్గు. భలే ఉంది కదా, కామెంట్ చేసేయండి ఎలా ఉందో ముగ్గు. ఇంకా నా డే అయితే ఫుల్ పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అయిపోయింది. ఈ గుడి మన ఈపిరిపాలెం బ్రిడ్జ్ పక్కన కట్టారనమాట 1 ఇయర్ బ్యాక్. చాలా బాగుంటుంది టెంపుల్. మీకు వీలుంటే ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి తప్పకుండా. ఇంకా మేమైతే పైకి వెళ్ళాము దండం పెట్టుకుందామని. చూడండి, మెయిన్ రోడ్ పక్కనే టెంపుల్ కూడా, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మా బాస్కి ఇలా కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను. ఇంకా మా వాళ్ళు చూడండి మీకు కూడా హాయ్ చెప్పేస్తున్నారు. సరే అని ఇంకా మా తమ్ముడు మీకు క్లియర్గా చూపిద్దాం బొమ్మని అన్నట్లు ఇలా తీశాడు వీడియో. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. నేను ఎందుకు ఆ రోజు వీడియో అప్లోడ్ చేయలేదు అంటే, ఆ రోజు నైట్ మా కాలనీలో ఆరాధన జరిగింది. సో అది కూడా మీకు చూపెడదామని చేయలేదు. సో అందరం కలిసి ఆ నైట్ అక్కడికి వెళ్ళామన్నమాట. మా పక్కింటి అక్క చూడండి వాళ్ళ కూతుర్ని ఎంత బాగా రెడీ చేసిందో. అసలు చాలా బాగుంది కదా. లుక్స్ చూసి మాత్రం మోసపోకండి, చాలా గయ్యాలిది మా పాప. సో పక్కన ఉంది వాళ్ళ మమ్మీనే మీకు హాయ్ చెప్తుంది. అసలు చూడండి ఎంత మంది వచ్చారో. ఒక్కళ్ళు బాగున్నారు అనటానికి లేదు, ఒక్కళ్ళని మించిన ఇంకొకళ్ళు అనమాట. అలా చాలా బాగా రెడీ అయి వచ్చారు. అసలు ఫస్ట్ వాళ్ళ మమ్మీస్ని పొగడాలి. అంత చిన్న పిల్లల్ని కూడా చూడముచ్చటగా రెడీ చేశారు. చాలా గ్రేట్ కదా. ఇంకా అలా స్టార్ట్ అవుతుందనగా హారతి అయితే ఇచ్చేశారు అండ్ జ్యోతిని కూడా వెలిగించారనమాట. చూస్తానికి కూడా భలే ఉంది కదా. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఒక్కొక్కరు కూడా పళ్ళాలు పట్టుకొని స్టార్ట్ అయిపోయారు. అలా పళ్ళాలు పట్టుకొని ఊరంతా తిరిగాము. మా అమ్మ చూడండి వేరే పాప పట్టుకోకపోతుంటే ఇంకా కాసేపు మా అమ్మ పట్టుకొని తిరుగుతుంది. ఇంకా లాస్ట్కి దండం పెట్టేసుకొని గుడికైతే వెళ్ళిపోయాము. అసలు చూడండి ఎంత బాగా అలంకరించారో కదా. సో ఇలా నా డే అయితే పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అయ్యి పాజిటివ్ వైబ్స్తో ఎండ్ అయ్యింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.